ముస్లిం గొడవలను తీసుకొస్తే ఏమవుతుంది, హిందూ ముస్లిం మతం తీసుకొని వస్తే వీడు ఈ అభివృద్ధి గురించి మనం మాట్లాడడం. మేము వాడు ఎంత దోసుకున్నా ఎంత నాశనం చేసినా మనం మాట్లాడడం. మా కులపోని కొట్టిండు అంటాడు, అనగానే కులపోలు అందరూ ఉరుకుతారు. వీడు మంచిగా చేసిండా వీడు తప్పు చేసిండా చూడరు. ఇక అంటే దట్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్. మనకి ఎమోషన్స్ ఏవైతున్నాయో, సెంటిమెంట్స్ ఏవైనాయో వాటిని వాడుకొని గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. డే టు డే ప్రజా సమస్యల మీద మన డిస్కషన్ ఉండదు ఏ రోజు. 2014 ఎన్నికలలో $630 మిలియన్ అంటే ఈక్వల్ టు ఒక 500 కోట్ల రూపాయలు కేవలం తన ప్రచారానికి ఖర్చు పెట్టి మీటింగ్లో ఖర్చు పెట్టుకున్నాడు. ఎవరిచ్చిర్రు ఈ పైసలు అంటే అదాని అంబానీ. సోషల్ మీడియాలా, హోలోగ్రామ్లల్లా, రెగ్యులర్ మీడియాలా ఒక 1000 మీటింగ్లు ఈజీగా పెట్టి బీజేపీ ఓడికి ఉన్నది ఏంటంటే స్ట్రెంత్ ఏంటంటే మీడియాని చేయలో పెట్టుకొని వాడు ఏం చెప్తే అదే కరెక్ట్. రాహుల్ గాంధీ పప్పు అంటే పప్పు అనాలిగా. ఆ మీడియాని చేయలో పెట్టుకొని పొద్దుగాలు వేస్తే ఫేక్ ప్రచారం చేస్తా, ఇందిరాగాంధీ మీద బురద వెళ్తా, నెహ్రూ గారి మీద బురద వెళ్తా. వీడు చేసిన అభివృద్ధి ఏముంది? ఏమీ లే. దేశాన్ని అరిష్టం పట్టిస్తున్నాడు. ఈ స్ట్రాటజీలతోటి గెలుచుకుంటూ వస్తున్నాడు. ఈ యొక్క అబద్ధాలు ప్రచారం చేసి మన యొక్క మైండ్లను పాడు చేసుకుంటా. ఓకే.